యా రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం ప్రకటన. ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష అంటూ చెప్తా ఉన్నాడు కదా. అగ్ని పరీక్ష లేదు, ఏది లేదు, అంతా ఒక డ్రామా. అరవింద్ కేజ్రీవాల్ అంటేనే ఒక డ్రామా, అరవింద్ కేజ్రీవాల్ అంటేనే ఒక మోసం, అరవింద్ కేజ్రీవాల్ అంటే అవినీతికి పరాకాష్ట అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు, దేవుడు అండగా ఉండి రక్షించాడు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదట. మరి జైల్లో, తిహార్ జైల్లో దాదాపు 6 నుంచి 8 నెలల పాటుగా ఉన్నావు. ఏనాడు కూడా నీకు పదవికాంక్ష తీరలేదు. ఇప్పుడు వచ్చి బయటికి రాగానే ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు ఈయన. ఎందుకు అంటే మళ్ళా ప్రజల్లో ఒక రకమైనటువంటి నరేటివ్ బిల్డ్ చేస్తూ మళ్ళా గెలవాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఈ కుట్ర నమ్మితే మళ్ళీ ఢిల్లీ ప్రజలు మళ్ళీ మోసపోతారు. ఎందుకంటే ఈయన చెప్పిందేమో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ పేరిట బయటకు వచ్చిండు, చేసింది మొత్తం కూడా అవినీతియే. అవినీతికి పరాకాష్ఠగా తయారైండు. అవినీతి వ్యతిరేకానికి ఉద్యమం చేసి ఆ పేరిట ప్రజల్ని రెచ్చగొట్టి మొత్తానికైతే ఢిల్లీ కేంద్ర రాజధాని అయితే ఢిల్లీలో బాగా వేసిండు. ఆ తర్వాత మొత్తం ఆయన చేసిందంతా కూడా ఒక డ్రామా. నేను సింపుల్గా ఉంటానని చెప్పేసి చెప్తూనే ఆయన చేసినటువంటి అరాచకాలు, అవినీతి అంతా ఇంత కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్దోషిగా నిరూపించిన వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను అని అన్నాడు కదా. సో ఇక్కడ నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను అరవింద్ కేజ్రీవాల్కి. నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు ఎలక్షన్స్లో వచ్చినాక మళ్ళీ గెలిచినా గెలవకు, నాకు తెలిసి మళ్ళీ రాడు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని చెప్తా ఉన్నాను. మళ్ళీ రాడానే, అంత సినిమా లేదు ఢిల్లీలో. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు తప్ప వేరే ఏది లేదనే విషయాన్ని తెలుస్తుంది. కొంత ఏంది అంటే ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేయాలనో, మామూలు అబద్ధాలు కాదు, అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తాం, నిరంతరం మోసం చేస్తూనే వస్తాం 10 సంవత్సరాలుగా. నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి, సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది. కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు. కొత్త సీఎంగా అతీష్కి అవకాశాలు. హర్యానాపై దృష్టి సారించిన కేజ్రీవాల్ ఆయన రాజీనామా ఓ గిమ్మిక్, అది పబ్లిసిటీ కోసం నాటకం అంటూ చూస్తా ఉన్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో కాదు నవంబర్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తున్నా. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలు జరగాలి. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతా, నేను నిర్దోషాన్ని నమ్మితేనే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతా అంటూ చూస్తా. నిర్దోషి అని అంత సినిమా లేదు ఈయనకి, అరవింద్ కేజ్రీవాల్కి అంత సినిమా లేదనే విషయం గుర్తుపెట్టుకో. కాకపోతే ఈయన ఉద్యమాలు చేస్తుంటే చాలా పెద్ద వాళ్ళు నమ్మినరు, చాలా ఇంటెలెక్చువల్స్ నమ్మినరు. కానీ వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి గజ దొంగ, అత్యంత అవినీతిపరుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలనం ప్రకటించారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. నేను నిర్దేశంగా నిరూపించుకునే వరకు సీఎం పదవిలో ఉండను, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆప్ని గెలిపించి అధికారం కట్టబెట్టే వరకు సీఎం పీఠాన్ని అధిరోహించనని వ్యాఖ్యానించారు. రాజీనామా తర్వాత తదుపరి సీఎంను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని తమ వెంట ఉండి ముందుకు నడిపించారని, దేవుడిచ్చిన ధైర్యంతోనే శత్రువులపై పోరాడతారని ఉద్ఘాటించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 6 నెలలుగా జైల్లో ఉన్న ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. అప్పుడు విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని బలహీనపరుస్తూ విభజించే ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై తాను పోరాటం చేస్తానని ప్రతినబూనారు. సో ఇక్కడ దేశాన్ని విభజించే కుట్ర ఎవరూ చేయలేదు, అది మీరు మాత్రమే చేస్తారు. దేశాన్ని విభజించే కుట్ర నీలాంటి మాత్రం చేస్తారు తప్ప నీవు రాజకీయంగా ఎదగడానికి దేశాన్ని కూడా తాకట్టు పెడతావు. అసలు దేశంలో ఇలాంటి వాళ్ళు ఉండడం నిజంగా దేశంలో చాలా పెద్ద దుర్మార్గం. ఎందుకంటే టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం వీళ్ళంతా కూడా, ఇలాంటి వాళ్ళు. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఆనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి కేజ్రీవాల్ కాంగ్రెస్ పైన పోరాటం చేసి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకొని అంటగాగుతున్నాడంటే ఏ విధంగా ఈయన యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి.